జైనూరులో ఆదివాసీ మహిళను అత్యాచారం చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. వేరే రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలను స్పందించి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సొంత రాష్ట్రంలో జరిగిన ఘటనపై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. జైనూరు ఘటనలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పోతున్న తనను హౌస్ అరెస్టు చేయడం తగదన్నారు. ఎంపీ ఎన్నికల సమయంలోనే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడిని శిక్ష పడేలా చూడాలన్నారు. ఆ ఏరియాలో 31 తారీఖు నాడు ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఒక ఆదివాసీ మహిళపై ఆమెపై అఘాయిత్యం, మానభంగం, రేప్ చేయడమే కాకుండా ఆమెను చివరికి చంపే విధంగా చనిపోయిందని భావించి ముగ్ధుం అనే ఆ యొక్క దుండగుడు ఆదివాసీ మహిళని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయిండు. తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఆ కింద పడిపోయి ఉన్నటువంటి ఆదివాసీ మహిళని చూసి ఆమెను ఆసుపత్రికి చేర్పించి ఏమైందని ఆమెను అడిగితే, ముగ్ధుం అనే యువకుడు నన్ను మానభంగం చేయడానికి ప్రయత్నం చేసిండు, నేను తిరగబడితే నాపై విపరీతంగా దాడి చేసిండు అని ఆ మహిళ స్టేట్మెంట్ ఇస్తే, తిరిగి పోలీస్ స్టేషన్కు కొందరు వెళ్ళి ఆ మహిళకు ఈ రకంగా అన్యాయం జరిగింది, మీరు వెంటనే చర్యలు తీసుకోవాలనంటే ఆ ముగ్ధుం అనే దుండగుడు యాక్సిడెంట్ జరిగిందనే విధంగా పోలీసులకు బుకాయించే ప్రయత్నం చేస్తే పోలీసులు కూడా 1-2 రోజులు నమ్మే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఆదివాసీలు ఎవరికి హాని చేయనటువంటి జాతి, వాళ్ళ బతుకులేదో వాళ్ళు బతుకుతారు. కనీసం వాళ్ళని బతకనీయకుండా వాళ్ళ